కవరప్లో భాగంగా సాయి కృష్ణ మొదట రౌడీ షీటర్ అన్నారు. కవరప్లో భాగంగా ఇదే సాయి కృష్ణ అనే పిల్లాడిని మొదట రౌడీ షీటర్ అన్నారు. రౌడీ షీటర్ను వెనకేసుకొని వస్తారా అని కూడా ఎదురుదాడి చేశారు. జనం ఎప్పుడైతే చీకొట్టడం మొదలుపెట్టారో అప్పుడు వెంటనే మళ్ళీ యూటర్న్ తీసుకొని ఇదే చంద్రబాబు నాయుడు గారు తన మనుషుల చేత ఆ కుటుంబ సభ్యుల దగ్గరికి పంపించి చివరికి ఇదే సాయి కృష్ణ కుటుంబాన్ని తాను పిలిపించుకొని సెక్రటేరియట్లో వాళ్ళకు టైం ఇచ్చి వాళ్ళ పక్కన కూర్చొని వాళ్ళ చేయి పట్టుకొని ముసలి కన్నీరు కారుస్తూ న్యాయం చేస్తాను అని ఇదే చంద్రబాబు నాయుడు మళ్ళీ యూటర్న్ తీసుకొని ఇవే మాటలు. అసలు ఏ రకంగా ఏకంగా 40 రోజుల పాటు ఇది బయటికి రాకుండా తొక్కిపెట్టిన ఈ కేసుపై యావత్ దేశమంతా కూడా దిగ్భ్రాంతికి గురైతే 40 రోజుల పాటు, ఇన్ఫ్యాక్ట్ మేము పోయి 40 కూడా కాదు, దాదాపు 46 రోజులు నేను పోయిన తర్వాతనే పోయిన 4 రోజులకు అరెస్టులు, 46 రోజులు దీన్ని కేసును తొక్కిపెట్టి ఈ కేసుపై యావత్ రాష్ట్రమే కాదు దేశమంతా కూడా దిగ్భ్రాంతికి గురైతే అసలు ఏం జరిగిందో, చట్ట ప్రకారం ఎంతమంది మీద, ఎంతమంది పెద్దల మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద లేదా అని అడుగుతా ఉన్నా. ఇంత జరిగినా కూడా ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారిలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ ఎక్కడా కూడా చిత్తశుద్ధి అనేది కనిపించదు. ఎక్కడా కూడా ఏ కోశానైనా కూడా కనీసం రిమోర్స్ లేదు, పశ్చాత్తాపం లేదు. సాయి కృష్ణ రిమాండ్ రిపోర్ట్ ఒకసారి చూస్తే, ఈ సాయి కృష్ణ రిమాండ్ రిపోర్ట్ ఒకసారి చూస్తే వీళ్ళు చేస్తా ఉన్న దర్యాప్తు తీరును ఒకసారి గమనిస్తే కేసును వీక్ చేసేందుకు పై వాళ్ళను ఎలా కాపాడుతున్నారో చాలా స్పష్టంగా కూడా కనిపిస్తాయి ఆధారాలతో సహా. నేను 4-5 పాయింట్ల రిపోర్ట్ల ఆధారంగాను 4-5 పాయింట్లు లాజిక్తో లాజికల్గా నేను చెప్తాను. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. సాయి కృష్ణను మార్కాపురం నుంచి తీసుకువచ్చింది టాస్క్ ఫోర్స్ పోలీసులు. సాయి కృష్ణను మార్కాపురం నుంచి తీసుకువచ్చింది మార్కాపురం నుంచి తీసుకొచ్చింది టాస్క్ ఫోర్స్ పోలీసులు. వాళ్ళ రిమాండ్ రిపోర్ట్లోనే ఇది రాశారు, ఇది చెప్పారు. వాళ్ళు కృష్ణలంక పోలీస్ స్టేషన్కి ఈ మనిషిని అప్పగించిన తర్వాత, అంటే సాయి కృష్ణను అప్పగించిన తర్వాత అక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకున్నారని కూడా రిమాండ్ రిపోర్ట్లో వాళ్ళు చెప్పారు. మరి టాస్క్ ఫోర్స్ పనిచేసేది పోలీస్ కమిషనర్ కింద కాదా? మరి టాస్క్ ఫోర్స్ పనిచేసేది పోలీస్ కమిషనర్ కింద కాదా? మరి ఇది జరిగింది ఎప్పుడు? మే 6వ తారీఖున. మరి ఇది జరిగింది మే 6వ తారీఖున. ఇది జరిగితే
సాయి కృష్ణ తల్లి మే 28న సాయి కృష్ణ తల్లి మే 28న రాత్రి 7:26 ఇదే విజయవాడ సిపికి అర్జీ ఇస్తూ, ఇదిగోండి కాపీ కూడా, అర్జీ కాపీ, టైమింగ్ కూడా రాసింది చూడండి దాంట్లో. సాయి కృష్ణ తల్లి ఇదే సిపికి మే 28న రాత్రి 7:26 విజయవాడ సిపికి అర్జీ ఇస్తూ తన కొడుకును పోలీసులు తీసుకొచ్చారని, ఇప్పటి వరకు ఏ కోర్టులోనూ ప్రవేశపెట్టలేదని, లాకప్ డెత్ చేశారన్న అనుమానాలు ఉన్నాయని, అత్యవసరంగా ఈ కేసులో జోక్యం చేసుకోమని అడిగితే ఇదే సిపి పట్టించుకోలేదు. ఇదే సిపి పట్టించుకోలేదు. ఇదే సిపి ఆధ్వర్యంలో పనిచేస్తా ఉన్న టాస్క్ ఫోర్సు ఈ పిల్లాడిని తీసుకొస్తారు. మే 6వ తారీఖున కృష్ణలంక పోలీస్ స్టేషన్కి అప్పచెప్తారు. అప్పచెప్పిన తర్వాత అక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకుంటారు. టాస్క్ ఫోర్స్ అన్నది సిపి అధీనంలో పనిచేస్తుంది. అదే సిపికే సాయి కృష్ణ తల్లి మళ్ళీ మే 28వ తారీఖున, మే 6వ తారీఖున జరిగితే మే 28వ తారీఖున సాయి కృష్ణ తల్లి అదే సిపికే అర్జీ పెట్టుకుంటే, ఇవన్నీ కూడా డౌట్స్ రేస్ చేస్తూ అర్జీ పెట్టుకుంటే కూడా సిపి పట్టించుకునే పరిస్థితి లేదు. తర్వాత సాయి కృష్ణ బంధువులు, దీని తర్వాత మళ్ళీ సాయి కృష్ణ బంధువులు డీజీపీ గారికి కూడా చెప్పినారు. డీజీపీ గారిని కూడా అప్రోచ్ అయ్యి డీజీపీకి కూడా చెప్పారు. చెప్పినా ఆయన పట్టించుకోలేదు. మరి రాష్ట్రంలో వ్యవస్థలు కుప్పకూలిపోయాయి అని చెప్పడానికి ఇవన్నీ నిదర్శనాలు కావా? సిఐని సిపి కాపాడుతాడు, సర్కిల్ ఇన్స్పెక్టర్తో పనిచేయిస్తాడు తనే కాబట్టి సిఐని సిపి కాపాడుతాడు, సిపిని డీజీపీ కాపాడుతాడు, డీజీపీని చంద్రబాబు కాపాడుతాడు.